ఈ మధ్య మిమ్మల్ని కేవలం ఒక ప్రొడ్యూసర్గా, ఒక స్టార్ ప్రొడ్యూసర్గానే కాదు, మీ మీద బాధ్యతలు అంతకంతకు పెరిగాయి కాబట్టి సో ఏ రోల్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా? ఆల్వేస్ ఫస్ట్ ప్రొడ్యూసరే. ఎందుకంటే ప్రతి సినిమాకి అదొక ఎనర్జీ సార్. సో ఒక స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు వచ్చే కిక్కే వేరే. అవును, కానీ ఫస్ట్ నుంచి సార్ మీరు చెప్పినట్టుగా స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా స్క్రీన్ మీద పడే వరకు అన్ని రోల్స్ మేము ఉంటాయి. అంటే ఒక ఎగ్జిబిటర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్ కావచ్చు. బట్ ఇప్పుడున్న బాధ్యతలతో అంత వీలవుతుందా? యా తప్పకుండా. ఫస్ట్ ప్రయారిటీ సినిమానే. ఎంతున్నా ఏదున్నా లైఫ్ని సిస్టమేటిక్ చేసుకొని సినిమాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో మీ పేరు దిల్ రాజు. సో ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు దిల్ మనందరికీ తెలిసిందే, నితిన్ వినాయక్ గారు. సో మళ్ళీ నితిన్ కాంబినేషన్. సినిమా పేరు తమ్ముడు. సో ఏదైనా ఒక పెద్ద సూపర్ హిట్ అయినా, బ్లాక్ బస్టర్ అయిన సినిమా పేరు మళ్ళీ పెట్టాలంటే చాలా ఆలోచిస్తారు, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంతకంటే బాధ అయిపోయినా పర్లేదు కానీ పేరు పాడు చేయకూడదని మీలాంటి వాళ్ళు అంటూ ఉంటారు. సో హౌ కాన్ఫిడెంట్ టైప్స్? అట్లా కాదండి. అంటే ఇప్పుడు టైటిల్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ అయినా, సో ఈ కథకి బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్, సో తమ్ముడు అని పెట్టాం. కానీ ట్రైలర్ వచ్చే వరకు ఈ తమ్ముడు అంటే ఏదో ఒక ఫ్యామిలీ డ్రామా అనుకున్నారు. కానీ ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత సో ట్రైలర్ చూసిన తర్వాత కథ ప్రకారం మాకు తమ్ముడు యాప్ట్. బట్ ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక అడ్వెంచర్ ఫిలిం, ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం ట్రైలర్తో అర్థమైంది. సో ఈ మూవీకి నిన్న సెన్సార్ అయింది. సెన్సార్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత సరే చాలా యాక్షన్ ఉంది, బ్లడ్ షేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ట్రిమ్ చేయాలి, యూఏ ఇస్తామన్నారు. ఎందుకు ఏనే ఇచ్చేయండి అన్నాను. ఫస్ట్ టైం ఈ సినిమాకి నేను ఏ సర్టిఫికేట్ తీసుకున్నాను. తమ్ముడు అనే టైటిల్ ఏ సర్టిఫికేట్ అంటే అంత యాక్షన్తో కూడుకున్న సినిమా. ఒక వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్షన్ ఎపిసోడ్లో. అవి నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిందే. డైరెక్టర్ చెప్పినప్పుడు నాకు చెప్పాడు అదంతా. సార్ నేను ఇలా తీయాలి, ఇలా తీద్దాం సినిమా అంటే. ఈరోజు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి ప్రేక్షకుని. మేము థియేటర్లో వావ్ అనిపించాలంటే ఏ అయితే ఏముంది, యూఏ అయితే ఏముంది. సో అందుకే ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం. అసలు తమ్ముడు టైటిల్ ఏంటి, ఏ సర్టిఫికేట్ ఏంటి, అక్కడే మీకు అర్థం అవ్వాలి. అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించారా? అంటే మీరు చెప్పినట్టుగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి. ఎస్ బికాస్ పీపుల్ అంటే ఏ ఇస్తాం అంటే కాదు సార్ యూఏ ఇవ్వండి అని అడిగేవాళ్ళు. అంటే అదే ఎస్పెషల్లీ మా బ్యానర్లో. సో మా బ్యానర్లో అసలు 1 or 2 ఫిలిమ్స్కి ఉంది ఏ సర్టిఫికేట్, అంటే అవుట్ ఆఫ్ 58 ఫిలిమ్స్లో. ట్రూ సార్.